సారీ అమ్మా, నీ పెళ్ళికి రాలేదు. అందుకే బహుమతి తీసుకొచ్చాను. తీసుకో. వదినా, నన్నే అవమానిస్తావా? ఒక నిమిషం అన్నయ్య గారు. ఈ చీర ఏంటి, రేంజ్ ఏంటి, రెప్యుటేషన్ ఏంటి అని చూస్తాం. మనం ఎవరితో అయినా బిజినెస్ చేస్తున్నాం అంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, క్లాస్ ఉండాలి, మనకి తగ్గ రేంజ్ అయి ఉండాలి. అయినా మన రేంజ్కి తగ్గట్టే మన లైఫ్ పార్ట్నర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం అంటారు. నీలాంటి లో క్లాస్ చీప్ పర్సన్ని మా వదిన చూస్ చేసుకుందంటే మా వదిన రేంజ్ ఏంటో. అనియా, వదిన నీ అర్హత అర్థం చేసుకుందనుకుంటా. అందుకే అంతనంత దూరంలో పెట్టింది. కానీ కీర్తి ఎప్పటికీ ది గ్రేట్ వజ్రపాటి కౌశిక్ కూతురుతో పాటు మీలాంటి లో క్లాస్, క్వాలిటీ లేని, వాల్యూ లేని మనిషి కూతురుగా కూడా మిగిలిపోతుందనే చిన్న బాధ. మీరు తెచ్చిన ఈ గిఫ్ట్ రేంజ్ ఏంటో తెలుసా? రాధా, అమ్మా, రాధక్క నువ్వు వెళ్ళు. ఏ జగదాత్రి, వదులు. గిఫ్ట్ కాస్ట్ వాల్యూ ఇచ్చే వాళ్ళలోనూ గిఫ్ట్ లోనూ ఉండదు నిషి, తీసుకునే వాళ్ళ మనసులో ఉంటుంది. కిందాక నుంచి రేంజ్, రెప్యుటేషన్ అని ఏదో విరవిగుతున్నా, అది ఈ ఇంటి పేరులోనూ, ఈ ఇంట్లో ఉన్న ప్రాణం లేని వస్తువులోనూ లేదు నిషి. ఈ ఇంటికి ఆ మర్యాద తెచ్చిన మనిషిలో ఉన్నాయి. కిందాక లైఫ్ పార్ట్నర్ గురించి ఏదో మాట్లాడుతున్నా, అన్ని నిజాలు బయట పెడితే మన సెలెక్షన్ లో ఉన్న లోపాలు కూడా తెలుస్తాయి. నువ్వన్నది నిజమే నిషి. గిఫ్ట్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా రేంజ్ ఉండాలి, దానికి ఆ అర్హత కూడా ఉండాలి. నీకు ఆ రెండూ లేవు. ప్రేమని వెలకట్టిన నీకు
అవన్నీ చెప్పినా కూడా అర్థం కావు. నువ్వు ఆ బ్రాండ్ కాస్ట్లీ బట్టలే వేసుకో, నీ కవే కరెక్ట్. నువ్వెంతో ప్రేమగా తెచ్చిన చీరన్నయ్య, దీన్ని నేను ఉంచుకుంటాను. థ్యాంక్స్ జగదాత్రి. భరత్, నాకెందుకో మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి జరిగింది చెప్పేద్దాం ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్నగా మాట్లాడు. నువ్వే తప్పు చేయలేదు, నీకేం తెలియదు అంతే, సరేనా? నేనే తప్పు చెయ్యకపోవడం ఏంటి భరత్? నేను మర్డర్ చేశాను. నువ్వు కావాలని చేయలేదు. వాడిని నువ్వు బలవంతం చేయడానికి వస్తే నువ్వు వాడిని కొట్టావు అంతే. అయినా నేను చేసిన తప్పే భరత్. నేనే వెళ్ళి లొంగిపోతే నేను చెప్పింది అయినా నమ్ముతారు, కానీ వాళ్ళుగా వెతుక్కుంటూ వస్తే నేనేం చెప్పినా వినరు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వెవరో తెలిసిన నెక్స్ట్ సెకండే అన్ని న్యూస్ ఛానల్లో మీ ఫ్యామిలీ పరువు హెడ్లైన్స్లో వస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మరక్షణ కోసం చేశానని చెప్పినా ఎవరూ నమ్మరు. డబ్బున్న పిల్ల బాగా తాగి ఒళ్ళు బలిసి ఇలా చేసిందనుకుంటారు. మధు, నీ వరకు పోలీసులు వస్తే నేరం నా పైన వేసుకుంటాను, సరేనా? నువ్వేం భయపడకు మధు. థ్యాంక్స్ భరత్, థ్యాంక్ యూ సో మచ్. ముందు నువ్వు కన్నీళ్ళు తుడుచుకో. ఇంటికి ఇలానే వెళ్తే డౌట్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో మధు. మనం పార్టీకి వెళ్ళాం, లేట్ అవుతుందని అక్కడి నుంచి వచ్చేసాం అంతే. మనకేం తెలీదు, మనమేం చూడలేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నా. చిగురాకు పిలిచింది రారమ్మని, నీలాకాశాన మేఘాలని, జరిగింది గమనించి ఆ చల్లగాలి, జోలాలి పాడింది తన చెంత చేరి, చినబోయిన చిన్న ప్రాణానికి హ్యాపీ బర్త్డే. గంతలన్నీ మోనాడు తీసేసి కాలం వాస్తవాన్ని కళ్ళారా చూపించదా. హ్యాపీ బర్త్డే. అవును బా, మాధురి అక్కడ సాయంత్రం నుంచి కనపడటమే లేదు. ఆగు, ఫోన్ చేస్తాను. అదిగో మాధురి వచ్చేసింది.
మాధురి ఆగు. ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపు ఎక్కడున్నావు? చెప్పాను కదక్క, ఫ్రెండ్ యుఎస్కి వెళ్తున్నాడు, కలవడానికి వెళ్తున్నానని. మరి అందరూ ఈడుంటే చూడకుండా వెళ్ళిపోతున్నావేందమ్మీ? కొంచెం హెడ్ఏక్గా ఉందమ్మా. అందుకే ఇంటికాడనే ఉండంటే ఉండవు. వచ్చి కీర్తికి కేక్ అయినా పెట్టు. హ్యాపీ బర్త్డే. సరే, బాగా అలసిపోయినట్టును, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే అక్క. మాధురి ఎందుకో కంగారు పడుతున్నట్టుంది కదా కేదార్. అవును దాత్రి, ఎప్పుడు సరదాగా ఉంటుంది, తనని ఎప్పుడూ ఇలా చూడలేదు. నీ చేతులలో ఊయలలోగే ఆ సంబరమింకెప్పుడు, క్షణానికో సవాలిలా జవాబు లేదెప్పుడు. నువ్వు హ్యాపీయా? ఇంత చిన్నదానికి ఫేస్ డల్గా పెట్టుకుని కూర్చున్నావు. ఇప్పుడు కేక్ తింటావా?
అందరి కళ్ళు మా చిట్టి తల్లి కీర్తి మీదే ఉన్నాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు. అమ్మ చెప్పినట్టే వినాలి, సరేనా? చూడు, నువ్వు బాధపడుతున్నావని అమ్మ కూడా ఫీల్ అవుతుంది. జగదాత్రి, థ్యాంక్ యూ. నా బిడ్డ బర్త్డే రోజు నా బంగారు తల్లి మొహంలో మళ్ళీ హ్యాపీనెస్ చూడగలిగానంటే అది నీ వల్లే. తన సంతోషం ఎక్కడుందో తెలుసు, తనని బాధ పెట్టే విషయం ఏంటో కూడా తెలుసు. అయినా కూడా సారీ వదినా, మీ పర్సనల్ మ్యాటర్ అయినా కీర్తి బాధ చూడలేక కలగ చేసుకుంటున్నాను. తనకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అన్నయ్య పక్కనుంటే కీర్తి చాలా హ్యాపీగా ఉంటుంది. కీర్తి ఆనందం కోసం మీ పంత మొదలులేరా? తండ్రి పక్కన లేకుండా, తండ్రి ఇచ్చే ప్రేమ ధైర్యం లేకుంటే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసక్క. దయచేసి ఆ బాధని కీర్తికివ్వకక్క. కానీ ఆ మనిషిని మళ్ళీ మా జీవితంలోకి రానిస్తే మిగిలేది బాధే అని నాకు మాత్రమే తెలుసు. నా కూతురికి తండ్రి అవసరం లేకుండా పెంచుతాను. నా కూతురికి నేనున్నాను, నాకు నా కుటుంబం ఉంది. మాకిది చాలు. వదినా, అన్నయ్య మీద మీకు ఇంకా ప్రేమ ఉంది, కానీ దాని కోపం వెనక ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదు. అంత ప్రేమ ఇంత ద్వేషంగా ఎలా మారింది వదినా? నన్ను ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మనల్ని ఎక్కువ బాధపడతారు జగదాత్రి. సురేష్ని నాకంటే ఎక్కువగా ప్రేమించాను, అందుకే లైఫ్లో మర్చిపోలేని బాధనిచ్చాడు. ఆ బాధని మర్చిపోలేను. ఆ మనిషిని నేను క్షమించలేను. అది కాదు వదినా. జగదాత్రి, నువ్వు నా కూతురు బాధ చూడలేక అడుగుతున్నావని నాకు తెలుసు, కానీ ఆ మనిషి పేరు తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇంకోసారి ఈ టాపిక్ తీసుకొచ్చి నన్ను బాధ పెట్టకండి. పద నాన్న, పడుకుందో గాని. వదిన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది కేదార్. చుట్టూ ఇంతమంది ఉన్నా ఎంత ఒంటరిగా ఫీల్ అవుతుందో ఇవాళ వదిన మాటల్లో అర్థమైంది. దేవుడు రాసిన రాతలు అస్సలు అర్థం కావు దాత్రే. కలిసి ఉండే అదృష్టం లేదని తెలిసినప్పుడు ఇద్దరి మనుషుల్ని ఎందుకు కలపడం? కావచ్చేమో చిక్కుముడి వేసిన ఆ దేవుడే ఆ ముడిని విప్పే మార్గాన్ని కూడా సృష్టించుంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని కలహాలు అవే తొలగిపోతాయి. పద. చచ్చిపోయాడు మధు.
ఎవరు? మాధురి, నేను జగదాత్రిని. చెప్పండి వదినా.